హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో హెల్త్ ఇప్పుడే కొంచెం సెట్ అయింది. అయితే ఇది సండే రోజు తీసిన వీడియో అనమాట. సో పిల్లలు చికెన్ కావాలని అడిగితే సో వాళ్ళ కోసం అని చెప్పి చికెన్ ఫ్రై చేద్దామని చెప్పేసి అని తీసుకొచ్చాము. అయితే సండే రోజు మధ్యాహ్నం అత్తయ్య పప్పుచారు అది చేశారు. సో ఓకే అయిపోయింది, సరిపోద్ది అనుకున్నాం. సో పిల్లలు అడిగేసరికి మళ్ళీ చేయాల్సి వచ్చింది. సో సింపుల్గా అండ్ ఈజీగా పిల్లల కోసం మనం ఎలాంటి మసాలాలు కానీ కారం కానీ ఏవి యాడ్ చేయకుండా సింపుల్గా పిల్లల కోసం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నా. సో దానికోసం ముందుగా మనం మ్యారినేట్ చేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, అలాగే కొంచెం ధనియాల పొడి, అలాగే చికెన్ మసాలా ఉంటుంది కదా, సో అది కూడా మనం మొత్తం కలిపేసుకొని అల్లం పేస్ట్ కూడా వేసేసుకొని కారం ఎంత కావాలో అంతవరకు చూసుకొనేసి మొత్తం కూడా మ్యారినేట్ చేసుకోవాలి. ఇంక ఇంట్లో మీరు కావాలంటే ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో పిల్లల కోసం నేను చేస్తున్నాను కాబట్టి సో ఫుడ్ కలర్ యాడ్ చేయట్లేదు. మామూలుగా మనం పెద్దవాళ్ళ కోసం తినాలి అనుకుంటే మనం ఫుడ్ కలర్ అది ఆప్షనల్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకొకటి లాస్ట్లో నేను కర్డ్ యాడ్ చేశాను. సో అది నేను ఇక్కడ చూపించలేదు. సో దానికోసం నేను ఇంకో ఆయిల్ అది ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ అయితే ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే మనము చికెన్ ఫ్రైలో ఎలాంటి ఉల్లిపాయ కానీ పచ్చిమిర్చి కానీ నేను వేయట్లేదు. సో అందుకని కొంచెం మనం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే లాస్ట్లో ఆయిల్తో పాటు బాగా కాలిన తర్వాత మనకి ఏమవుతుందంటే మసాలా కూడా మంచిగా ఒకలాంటి బ్లాక్ కలర్లో వస్తుంది అనమాట. సో అది చాలా బాగుంటుంది ఆయిల్తో తింటే. సో అందుకోసమని నేను కొంచెం 3 స్పూన్స్ అదే వేసుకున్న ఆయిల్. కొంచెమే 1/2 kg కాబట్టి మనం దగ్గరికి పెట్టుకుంటాం కూడా అంత పెద్ద అవసరం లేదని చెప్పి నేను 3 స్పూన్స్ వేసుకున్నాను. తర్వాత మనం డైరెక్ట్గా ఇందులో ఉల్లిపాయ కానీ అలా పచ్చిమిర్చి కానీ యాడ్ చేసుకుంటే డైరెక్ట్గా వేసేసుకోవడమే. సో మనకి పిల్లలకైతే మంచిగా ఎంజాయ్ చేస్తారనమాట. మా వాళ్ళకైతే ఇది ఫేవరెట్. సో మనం చికెన్ ఫ్రై చేసి పప్పు చారు కానీ చింతపండు చారు కానీ టమాటా రసం కానీ ఏదైనా కూడా దానికి కాంబినేషన్గా మనం తింటే చాలా బాగుంటుంది టేస్ట్. అయితే కొంచెం టైం తీసుకున్నా కూడా చిన్నగా మనము డైరెక్ట్ కొంచెం హైలో పెట్టేసి వాటర్ పోయేంత వరకు కూడా ఉంచుకున్న తర్వాత ఆయిల్ బయటకు వచ్చే టైంకి మనం సిమ్కి షిఫ్ట్ చేసేసుకొని సిమ్లోనే కొంచెం ఉడకనియాలన్నమాట. ఎందుకంటే డైరెక్ట్గా ఉడికించుకుంటున్నాం కాబట్టి సో ముక్క అనేది కొంచెం లోపల మీట్ అనేది కూడా ఉడికేలాగా కొంచెం మనం సిమ్లో పెట్టుకొనేసి ఉడికించేసుకోవడమే. ఇంకా లాస్ట్లో అయిపోయింది అనుకున్న టైంకి ఒక 10 minutes ముందు మళ్ళీ నేను ఒక 2 స్పూన్స్ ధనియాల పౌడర్ అది వేసుకున్నాను అండ్ కొంచెం మసాలా కూడా యాడ్ చేశాను అనమాట. సో ఫ్రై అంతట్లో కూడా మనకి హైలైట్ అనేది ఇదే ఉంటుంది. మసాలా యాడ్ చేసుకొని ఆ మసాలా కూడా మంచిగా ఉడికేంత వరకు కూడా చేసుకుంటేనే చాలా మంచి టేస్ట్ వస్తుంది అనమాట. సో ఈ వీడియో తీసింది ఎవరో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది కదా, క్యారల్ అనమాట. నేను వంట చేస్తూ ఉంటే వచ్చి పక్కన కూర్చొని నేను తీస్తా వీడియో అని చెప్పేసి అని తీస్తుంది. అది చెప్తుందనమాట, నేను తీస్తాను అని చెప్పేసి అని. క్యారెల్కి ఇక చికెన్ ఫ్రై స్టార్ట్ చేసిన కాడి నుంచి ఇంకా అయిందా అని చెప్పి నా వెనకాలే తిరుగుతుంది. సో అందుకని స్టవ్ దగ్గరే కూర్చొని వెయిట్ చేస్తుంది అనమాట, ఎప్పుడు తిందామా అని. సో నాకు హెల్ప్ చేస్తుంది ఇక్కడ. అండ్ లాస్ట్లో ఇంకా మనం ఏం యాడ్ చేసుకోవాలంటే కరివేపాకు, కొత్తిమీర 2 యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా హైలైట్ అనమాట, చాలా బాగుంటుంది. ఇవి లాస్ట్లో మనం యాడ్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. సో నాకైతే నేను ఎక్కువ కరివేపాకు యూజ్ చేస్తాను కూరలో. సో అందుకని ఎక్కువ కరివేపాకు అండ్ అలాగే కొత్తిమీర వేసేసుకొని ఇంకా 2 minutes ఉంచేసుకున్న తర్వాత తీసుకోవడమే. సో అదే హైలైట్ అనమాట. మనకి ఇంకా ఫ్రై అయితే అయిపోయినట్టే, ఇంకా ఫినిష్ అయిపోయినట్టే. సో మా వాళ్ళు అయితే బాగా ఏం చేస్తారు. సో నేను యూట్యూబ్లో అన్ని రెసిపీస్ షేర్ చేశాను కానీ ఈ రెసిపీ అనేది నేను ఫస్ట్ టైం షేర్ చేస్తున్నా. సో ఎవరికైనా నచ్చితే మీరు ట్రై చేయండి, చేసుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ అలాగే ఈ ఫ్రైకి చాలా మంది ఉన్నారు నాకు ఈ ఫ్రై కోసం వెయిట్ చేసేవాళ్ళు. సో అందుకోసం అని చెప్తున్నా. సో మంచి కలర్ అయితే వచ్చింది. మనం వితౌట్ కలర్ అనమాట, ఫుడ్ కలర్ ఏది యూజ్ చేయకుండా మంచి కలర్ కానీ అలాగే మంచిగా క్రిస్పీగా ఉంటుంది అండ్ టేస్టీగా ఉంటుంది అనమాట. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. సో మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది నా కామెంట్లో చెప్పండి. సో
థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సో ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.